మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో బుధవారం డీఎల్పీఓ యాదయ్య పర్యటించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమ నిర్మాణం చేపట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ రఘువీర్ శర్మ అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీఓ యాదయ్య పర్యటించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటిని పరిశీలించారు. ఉన్నత అధికారులకు పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని యాదయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని రఘువీర్ శర్మ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామి, స్థానిక సర్పంచ్ స్థాయిలు పాల్గొన్నారు. ఫాదరు హనుమంత్ శర్మ గారు వాళ్ళ ఇంటి ప్లేస్లో ఇప్పుడు ఎవరు ప్రతాప్ రెడ్డి, హనుమంత్ రెడ్డి కలిసి అక్వై చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. దానికి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతి లేదు, ప్లస్ ఇల్లీగల్ కడుతున్నారని కంప్లైంట్ కలెక్టర్ గారు చేయడం జరిగింది. దానిపైన డిపిఓ గారు ఎంక్వైరీ ఇవ్వని నాకు చెప్పడం జరిగింది. ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు రావడం జరిగింది. ఎంక్వైరీలో చూసిన రిపోర్టు నోట్ చేసుకున్న ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాని పై అధికారులకు నివేదిక రూపంలో సమర్పిస్తాను. థ్యాంక్ యూ. నా పేరు రఘువీర్ శర్మ, మా నాన్నగారి పేరు హనుమంత్ శర్మ. గత 2 సంవత్సరాల నుంచి 2024 నవంబర్లో మా పక్కన ఉన్నటువంటి చండ్రు రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డిని ఇద్దరు అన్నదమ్ముడు. మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 85 గజాలు జాగా ఇవ్వడం జరిగింది. పరిస్థితి బాగాలేదు, మేము ఇంట్లో ఉంటామంటే మా పాతిళ్ళు ఇచ్చి మీరు ఉండండి అని చెప్పాము. తర్వాత కొంతకాలానికి 10,000, 15,000 ఇచ్చి అది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయినా మేమేమి పెద్దగా పట్టించుకోలేదు. మేము ఇల్లు కట్టినప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినాం. వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మేము గృహప్రవేశం కాకముందే, అంటే పునాది చేసేటప్పుడే, భూమి పూజ చేసేటప్పుడే వాళ్ళకి ఇంత బ్యాక్ వదిలిపెట్టండి, మాకు మీకు కంజెస్టెడ్ అవుతుంది అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మేము పర్మిషన్ ప్రకారం మేము కట్టినాము, మీరు కూడా కట్టండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రతాప్ రెడ్డి మా ముందు ఏం చేశాడంటే పిల్లర్ తీసేటప్పుడు కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారం చేశాడు. తర్వాత పైన డైరెక్ట్గా 5 ఫీట్స్ ముందుకు వచ్చేసేసి మాకు మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో 5 ఇంచుల ప్లేస్ వదిలిపెట్టాడు. అక్కడికి ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత వచ్చి ఎందుకు ఇలా చేశారని చెప్పేసి నిలదీసి అడిగితే, లేదు పంతులు గారు, అది అయిపోయింది, తప్పు అయిపోయింది, అది మా చేసిన మేస్త్రి తప్పది, మేము తీసేస్తామన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు సరే తీసేస్తారు కదా అని అనుకున్న తర్వాత అప్పుడు చేయలేదు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 ఫ్లోర్ వేశారు. అప్పుడు కూడా వచ్చి అడగడం జరిగింది. 10 మంది పెద్ద మనుషులు పిలిచి మాట్లాడి అన్నీ చేశాం. చేసిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటే చివరికి మాకు గత్యంతరం లేక అప్పటికి 5 నోటీసులు ఇప్పించినా కూడా దానికి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. నోటీసులు కూడా చించి పడేశారు. చేసిన తర్వాత కూడా మేము అక్కడ ఉన్న కన్సర్న్ ఇంతకుముందు మహేందర్ రెడ్డి సర్పంచ్ ఉండే, ఆయన చెప్పినాం, ఆయన కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. తర్వాత అక్కడ అంత ముందు ఉన్నటువంటి సెక్రటరీ కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. వీళ్ళు ఇంకా అలాగే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోయారు. మేము చెప్పినాక కొన్ని 2 నెలలు పని ఆపడం, రాత్రి కూడా పని చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా మేము సెక్రటరీకి చెప్పితే సెక్రటరీ మీరు చూసుకోండి అన్నాడు. ఆ సెక్రటరీ కాకుండా మేము డైరెక్ట్ ఎంపీడీఓకి చెప్పంటే మేము చెప్పేసిన ఇన్ఫర్మేషన్ ఉందా అన్నారు. కానీ ఎవరు రాలేదు, ఇంతవరకు ఏం సర్వే చేయలేదు. లాస్ట్కి ఇక మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రజావాణి రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కలెక్టర్ మేడంతో మాట్లాడి ఆ మేడంకు మా లెటర్ ఇచ్చి, అమ్మ ఇన్నిసార్లు మేము లెటర్స్ ఇచ్చాము బట్ ఏమి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటే మా ముందరనే డిపిఓకి పిలిచి సోమవారం నాడు, ఆ రోజు దగ్గర 20 days బ్యాక్ ఇది, అప్పుడు పిలిచి ఆమె చెప్పిన తర్వాత డిపిఓలో కదలిక వచ్చింది. ఆయన ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా రీసెంట్గా ఫోన్ చేపిచ్చేస్తే అప్పుడు వాళ్ళు డిఎల్పిఓ ఇవాడు వచ్చి చూసుకున్నాడు. మరి అది ఎంతవరకు తీసుకొస్తారా, అది ఎంత అక్రమ కట్టడమో అనేటువంటి 10 మందికి తెలుసు. అది మా ప్లేస్ మేము ఇచ్చిన 85 గజాల కంటే దగ్గర 50 గజాల పై చిలుకు వాళ్ళు ఆక్యుపై చేశారు. అంత ఆక్యుపై చేసినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం మా వాళ్ళ తప్పు జరిగింది, ఒక పర్మిషన్ లేదు, ఒక కరెంట్ పవర్ సప్లైకి పర్మిషన్ లేదు, ట్యాప్కి పర్మిషన్ లేదు. ఆ ట్యాప్ ఉన్న అవన్నీ కూడా మా పేరు మీదనే ఉన్నాయి అప్పట్లో. అదే వాటిని వాడుకుంటూ దాన్ని పైప్ లైన్ పెద్దగా చేసుకొని మా బావిలో నీళ్లు వాడుకుంటూ కంప్లీట్గా మమ్మల్ని హరాస్ చేస్తూ ఇల్లు కట్టినంత రోజులు కూడా ఇంట్లో దుమ్ము ధూళి వస్తున్నా కూడా చెప్పినా వినిపించుకోకుండా నానా హంగామా చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అనేటువంటి లాంగ్వేజ్తో మాట్లాడితే వాళ్ళని అక్కడ వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ వీళ్ళు కనుక దీన్ని మన యాక్షన్ తీసుకుంటే సరే, లేకపోతే మేము డైరెక్ట్గా హైకోర్టులో కూడా రిట్ వేయడం జరిగింది. అది కూడా చూస్తున్నాం.